ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. దేవాదాయ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థాన హుండీ లెక్కింపు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో నిర్వహించారు. భక్తుల నుండి కానుకగా హుండీ ఆదాయం 26,98,462 రూపాయలు, అన్నదాన రూపంలో 1,22,434, మొత్తం హుండీ ఆదాయం 28,20,896 రూపాయలు వచ్చినట్టు ఆలయ ఈవో లావణ్య వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. గణేష్ గడ్డ దేవాలయ అభివృద్ధికి సహకరించే భక్తులు ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆలయ ఈవో లావణ్య కోరారు. ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో లావణ్య, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్తో పాటు అర్చక బృందం, సిబ్బంది, శ్రీ శివ కేశవ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రుద్రారం గ్రామంలో గణేష్ టెంపుల్ ఈరోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. దాంట్లో హుండీ ఆదాయం 28,20,996 రూపాయలు సమకూరింది. లావణ్య, నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు దేవస్థానంలో 103 రోజులకు కాను హుండీ ఆదాయం లెక్కించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మన దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, భక్తులు, అర్చకులు, సిబ్బంది వీరందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయము 26,98,462 రూపాయలు వచ్చింది. అన్నదానం హుండీ ఆదాయం 1,22,434 రూపాయలుగా నమోదైంది. తర్వాత రెండు కలిపి 28,20,896గా నమోదైంది. ఇది గత కాలంతో పోలిస్తే భారీగా ఈసారి హుండీ ఆదాయం పెరిగింది. భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి, హుండీ బృందం సేవా సమితి వాళ్ళు హుండీ లెక్కింపులో పాల్గొనడం జరిగింది. వారి శివకేశవ సేవా సమితి ఇస్నాపూర్ నుంచి కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని ఇంకా దేవాలయం అభివృద్ధి చెందాలని అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మన దేవాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక మన ఏమంటారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత దేవస్థానం చుట్టూ గ్రానైట్ ప్రదక్షిణ మండపం చుట్టూలో గ్రానైట్ అవి ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని రూమ్స్, వంటశాల, అన్నదాన సత్రం ఇలాంటివన్నీ కూడా తలపెట్టాము. సో ఎవరికైనా భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవస్థాన పనివేలులో కార్యాలయంలో సంప్రదించి విరాళాలను అందించి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాను. హరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా 103 రోజులకు గాను 28 లక్షల పైచీలకు నిధి ఆదాయం రాబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, అర్చకులము మరియు మా కార్యనిర్వహణాధికారి గారు, మా జిల్లా కార్యాలయం నుండి పరిశీలకులు మరియు మండల అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా లెక్కింపడం జరిగినది. ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారమై చుట్టి ఇలాగే విరజిల్లాలని కోరుకుంటున్నాను. జగదీశ్వర స్వామి అర్చక.